వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఒక్కటే కాదు, మా ఇంటికి వచ్చిన ముత్తైదులు, వాళ్ళతో జరిగిన సందడి, ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిన క్షణాలు, ఇలాంటివి ఈరోజు మొత్తం నేను ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ SS ఎంటర్టైన్మెంట్స్. శ్రావణ మాసంపు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతమును అవశ్యముగా చేయవలనని చెప్పింది. పిమ్మట చారుమతియను స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండేది. వరలక్ష్మి వ్రతం అంటే హడావుడు అంతా ఇంత కాదండి. వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఒకటేనా, పూజతో పాటు మనం అమ్మవారికి ప్రసాదాలు కూడా చేస్తాం కదా. ప్రసాదాలు అనుకోండి, పూజ అనుకోండి, మన ఫ్రెండ్స్ని తాంబూలానికి పిలుస్తుంటాము, అలాగే మనము వేరే వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్తుంటాం కదా. ఆ రోజు లేడీస్ అందరూ చాలా బిజీగా ఉంటారు. అవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను కవర్ చేశానండి. ముత్తైదులు ఒక్కొక్కరుగా ఇంటికి రావడం, వాళ్ళను పసుపు కుంకుమలతో అలంకరించడం, ఈ సాంప్రదాయంలో ఉండే ఆ అందమే వేరు. అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ పూజ గురించి, వ్రతం గురించి ముచ్చటిస్తూ చాలా సంతోషంగా గడిపాము. ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చిన ఫస్ట్ ముత్తైదువ అండి. పండుగ అంటే కేవలం పూజ చేయడమే కాదు కదా, మన వాళ్ళను కలవడం, ఒకరినొకరు పలకరించుకోవడం, కాసేపు కలిసి నవ్వుకోవడం, ఇవన్నీ కలిసినప్పుడే పండుగ ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. లక్ష్మీదేవి మాటలని కట్టినట్టుగా చిన్నగా చిన్నగా మాటలే ఉండవు అక్కడ. తను వేరే ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుంటుంది. సాంగ్స్ నేను నాకు ముగ్గురు వస్తే అప్పుడు వద్దాం కదా అని వెయిట్ చేస్తున్నా. భయమేస్తుంది మా ఇంటికి వచ్చింది నా వాయినం తీసుకునేవారు పేరు వరలక్ష్మి అన్ని కలిపి ఇప్పుడు అన్ని ఇంచుమించు ఇదే కలర్ లో ఉన్నాయి. వరలక్ష్మి వాళ్ళ ఇంటికి కట్టుకెళ్ళింది కూడా ఇదే కలర్ లో ఇంచుమించు ఇప్పుడు ఇదే. తెలీదా? తెలీదు కాదు. తెలియడం కాదు, ఇప్పుడు ఏదైనా మిస్ అయిందంటే ఇప్పుడు వీడియో పెట్టావు అది ఇవ్వలేదేంటి? వీడియోలో ఏం బొమ్మ పెట్టావు అవి కూడా ఇస్తున్నావు. ఇంకోటి ఏదో పెట్టావు నేను అనుకున్నాను. అదేంటి ఈ రెండే అన్ని పడతాయి. ఎప్పుడు వస్తావు? మా ఇంటికి 5 ముత్తైదులు వచ్చి పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానండి. ఇది మా ఫ్రెండ్ సత్య వాళ్ళ ఇల్లు అనమాట. ఆమె చూడండి అమ్మవారిని ఎలా అలంకరించింది ఒకసారి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా పూజ అలంకరణ, కానీ అందరి ఇళ్లలో కనిపించింది మాత్రం ఒక్కటే, భక్తి ఆనందం, పండుగ సందడి. ఇలాంటి పండుగల వల్ల మనం ఎంత బిజీగా ఉన్నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కలిసి పలకరించే అవకాశం వస్తుంది మనకు. ఏదనుకుంటే జరిగిపోతుంది. మీరు చెప్తారండి.
పంపించిన నేను. అవునా? మొన్న నోకి వెళ్ళాను అందుకే పెట్టా. పుచ్చుకుంటున్నామా పుచ్చుకుంటున్నామా ఎవరమ్మా మా ఇంటికి వచ్చింది? ధాన్యలక్ష్మి. నెక్స్ట్ అక్కడి నుంచి మా ఫ్రెండ్ విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వంగుతాను నా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇక్కడ అయిపోయిన తర్వాత వస్తాను. అంటే 3 4 అంత నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ అనురాధ వాళ్ళ ఇంటికి వెళ్ళా. కాసేపు కూర్చొని మనం చేయాలి అంటే దేవుడికి పెట్టాలి తప్పదు. ఇక్కడైతే పేషెంట్ నిదానంగా నిమ్మలకే చేస్తారు. మాటికి ఇస్తున్నమ్మ వాయినం. ఈ వాయినం అందుకున్న వనిత ఎవరు? ఓకే, ధైర్యం ఇవ్వాలి. అందరం ఇవ్వాలా? మీకు ధైర్యం ఇవ్వాలా? ఉండాలి. ఈ ప్లేట్ పట్టుకోవాలండి. ఈ ప్లేట్ ఇస్తే ప్లేట్ సిల్వర్ అయితే పర్మనెంట్ కలర్ ఉన్నాయి. మాది ఇదే దేవుడి గది సపరేట్గా ఉంటుంది. ఎవరితో పువ్వు పడ్డది? నాదే, నాది కాదు, నాది ఉంది. తీసుకెళ్ళు. ఎవ్రీ ఇయర్ ఉంటారండి నాకైతే. మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చానండి. మా ఇంటికి పసుపు కుంకుమ తీసుకోవడానికి వచ్చారు మా ఫ్రెండ్స్ కొంతమంది. అందుకని మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసా. అదే ఇది వేరే కొంతమంది అటు ఇప్పుడు నేర్చుకున్నాను 2 తెచ్చుకోవడం ఇచ్చుకోవడం. ఇది తెలియదు అంటే ఇదే తెలుసు. ఈ రోజు కొత్తది అనమాట. పుచ్చుకున్న వాయన నేను వాయిన తీసుకున్నాను. ఇంకా ముందే క్విజ్కి ప్రిపేర్ చేసి పెట్టాలి. నా వాయిన తీసుకున్నారు వరలక్ష్మి. మళ్ళీ మా ఇంటి కాంచి ఇంకో ఫ్రెండ్ ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి ముత్తైదులకు తాంబూలం వేయడానికి మళ్ళీ మా ఇంటికి వచ్చేసా. మళ్ళీ మా ఇంటి కాంచి మా కాలనీలో ఉండే లక్ష్మి గారింటికి తాంబూలం తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళానండి. వాళ్ళ అమ్మవారి ఇదనమాట. వాళ్ళ అలంకరణ ఇలా ఉంది. లక్ష్మి గారింటి నుంచి ఇంకో ఫ్రెండ్ అయిన మోనిక వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ అమ్మవారు వాళ్ళ అలంకరణ ఇలా ఉంది. తాంబూలానికి వచ్చి లోటల్ పానకం తాగుతున్నాను. నేను కూడా ఆయన తాగు. దానికి గ్లాసు నీకు మగ్గు. శుభ్రంగా కూడా అక్కడ కొట్టి ఓదక్ష పసుపు
ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన మా వాయన తీసుకున్నవారు కాశీలో ఉన్న కాళ్ళకైతే పడదు కాళ్ళ కిందకే గాజులు పెట్టవాలి తెచ్చువా వేసానే ఏమే డిమాండింగ్ వేసా నీకేదో ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన నా వాయన తీసుకున్నవారు కాశీలో చూపాలి అమ్మ పెద్దదాన్ని కాలు పెట్టి పెద్దదాన్ని పెట్టు ఏం మొక్కుతావు ఏం మొక్కుతావు గోడ పడిపోకుండా ఉండాలి మంచి డెకరేషన్ ఏం మొక్కుతావు చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఇక్కడే ఉండాలి అమ్మగారు పెయింటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇల్లు మా ఫ్రెండ్ డెకరేషన్ పెద్ద ఏజెంట్ అందుకే కాలు మొక్కాను. భయపెట్టింది శాస్త్రం చుట్టాను కూడా భయపెట్టి తెప్పించింది ఇంటర్ మ్యాక్స్ అందరు కవర్ ఇబ్బంది అయిపోతుంది కదా వెళ్ళడానికి అందుకే అసలు ఇట్లా తాంబూలం ఇచ్చిన వాళ్ళు కవర్స్ కూడా ప్రొవైడ్ చేయాలంటున్నారు అందుకే ఈ ఇయర్ అట్లా నీతో చెప్పారా మేము మా ఇంటికి రామే ఏమో ఈ పూలు కొట్టాలి కలర్ గోల్డ్ గోల్డ్ కొనాలి తెచ్చుకోవాలి కదా సిల్వర్ నేను సిల్వర్ తెచ్చుకున్నాను సిల్వర్ తెచ్చుకుంటారా గోల్డ్ తెచ్చుకుంటారా అది నువ్వు పెట్టింది కూడా కనబడట్లే అక్కడ సరే ఉట్టి ప్లేట్ పెట్టుకోగా గణపతిగా ఇస్తున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన మా వాయన తీసుకున్నవారు ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయినం మా వాయన తీసుకున్నవారు ధైర్యలక్ష్మి ఇస్తున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన మా వాయన హాయిగా గజలక్ష్మి వాళ్ళ ఇంట్లో అయితే అసలు మొత్తం కాలిపోయింది వాళ్ళ ఇంట్లో పట్టుకొస్తాయి ఆన్లైన్ నువ్వు చూడవా అప్డేట్ అవ్వాలంటే టీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడాలి అన్ని అయితే కాసు అలా పెట్టే గోల్డ్ కాయినా కదమ్మం పూల మళ్ళీ మా ఇంటి కాంచి ఇంకో ఫ్రెండ్ అయినా శ్రీదేవి గారి ఇంటికి వెళ్ళానండి. అక్కడ వాళ్ళ అమ్మవారు వాళ్ళ అలా ఈ విధంగా అలంకరించారు. వాళ్ళ అమ్మవారిని ఒకసారి చూడండి. ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ధనలక్ష్మి ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన మా వాయన తీసుకున్నది ఎవరు ధనలక్ష్మి. ఇలా ఉదయం మా ఇంట్లో పూజ ముత్తైదుల రాకతో మొదలైన నా వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళడంతో చాలా ఆనందంగా గడిచింది. ఈ రోజు జరిగిన ప్రతి చిన్న విషయం ఒక మంచి జ్ఞాపకంగా అనిపించింది. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. అమ్మవారి ఆశీస్సులు మీ ఇంట్లోనూ మీ కుటుంబంలోనూ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.